అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హలో ఆల్, ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ పోస్టులకు కానీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. దానికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే రాలేదు. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులందరూ తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఈ విధంగా స్మార్ట్ వేలో మీరు ఏ సబ్జెక్ట్ ముందు ప్రిపేర్ అవ్వాలని ఒక డైలమాలో ఉన్నట్లయితే ఈ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇది కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఎక్కువ ఏ సబ్జెక్ట్కి హై వెయిటేజ్ ఉందో ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను కూడా నేను అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. ఇందులో మీకు ఏ సబ్జెక్ట్కి ప్రియారిటీ ఇవ్వాలి, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి సిలబస్ ఉంటుంది. సిలబస్ అనేది ఎలా చదువుతాం, మనం నార్మల్ చదువుకుంటూ పోతాం. ఈ సిలబస్ వైజ్గా బుక్స్ ఫాలో అయిపోతాం. కానీ మీరు సబ్జెక్ట్ వెయిటేజ్ పెట్టి, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి అందులో ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఆల్మోస్ట్ సిలబస్ అంతా తక్కువ టైంలో కవర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం బుక్స్ ప్రిపేర్ అయితే టైం కన్జ్యూమ్ అవుతుంది, మీకు రివిజన్కి టైం తక్కువ ఉంటుంది. అలా కాకుండా సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ పెట్టి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి స్కోర్ రావడానికి తక్కువ టైంలోనే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో డీటెయిల్గా నేను మీకు అనాలిసిస్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ గ్రేడ్ 1 సిగ్నల్, గ్రేడ్ 1 అయితే సిగ్నల్ పోస్ట్ సంబంధించి నేను ఎగ్జామ్ ప్రియారిటీ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు చూడండి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది కదా, దీనిలో మీకు 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బేసిక్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ నుంచి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ మీ జనరల్ సైన్స్ ఇంజనీరింగ్కి ఇవ్వండి. నెక్స్ట్ ప్రియారిటీ మ్యాథ్స్కి, అదేవిధంగా కంప్యూటర్స్ కూడా ఇవ్వండి. మీరు కంప్యూటర్స్ కూడా 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ రీజనింగ్కి ప్రియారిటీ ఇవ్వండి, 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతున్నాయి రీజనింగ్ నుంచి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి మీకు 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతున్నాయి. సో ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ చదవండి, తర్వాత మ్యాథమెటిక్స్ చదవండి, ఆ తర్వాత 20 కంప్యూటర్స్ చదవండి. మీరు ఈ 3 చదివినా సరే మీకు ఇక్కడ 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, కేవలం ఈ 3 క్వశ్చన్స్ ఈ 3 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇక సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో టాప్ ప్రియారిటీ టాపిక్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ, సర్క్యూట్స్, ఓమ్స్ లా. నేను ఇవన్నీ కూడా ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్లో అడిగినటువంటి టాపిక్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిరీస్ అండ్ ప్యారలల్, రెసిస్టెన్స్, పవర్ అండ్ ఎనర్జీ, మ్యాగ్నెటిజం, అదేవిధంగా యాంపియర్స్ లా, ఈఎంఐ అండ్ ఫెరడే లా, ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, మెజర్మెంట్స్, సిఆర్ఓ, ట్రాన్స్డ్యూసర్స్ అండ్ ఎల్ఈడి, ఎల్సిడి. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. వీటితో పాటు రిమైనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి, కానీ ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇవ్వండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ నుంచి ఈ 35 క్వశ్చన్స్లో ఎక్కువ ప్రియారిటీ అయితే ఉంది. నెక్స్ట్ కంప్యూటర్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్స్లో కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆర్కిటెక్చర్, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ మెమొరీ, స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అందులో విండోస్, లైనక్స్ అండ్ యూనిక్స్. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్ బ్రౌజర్స్, వైరస్ అండ్ డేటా రిప్రజెంటేషన్. ఈ టాపిక్స్ టాప్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది ఈ కంప్యూటర్ సబ్జెక్ట్లో. మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ రావడం జరిగింది కదండి. ఇందులో నెంబర్ సిస్టమ్, బార్డ్ మెస్ అంటే మీకు చాలా ఇది ఒకటి ప్రిపేర్ అవ్వండి. తప్పనిసరిగా మీకు 2 క్వశ్చన్స్, నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామ్, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ బార్డ్ మెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్లో సీసెట్లో అవ్వచ్చు,
గ్రూప్స్లో ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఏ పోటీ పరీక్ష అయినా సరే బోర్డ్ మ్యాథ్స్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి బోర్డ్ మ్యాథ్స్ చాలా ఈజీ ఉంటుంది, ఇది ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్, సెట్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్, స్టాటిస్టిక్స్లో రేంజ్, మీన్ డీవియేషన్ అండ్ వేరియేషన్ అండ్ ఎస్డి ప్రాబబిలిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ టాపిక్స్ టాప్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది గతంలో జరిగిన పోటీ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో టాప్ ప్రియారిటీ టాపిక్స్ ఏంటంటే ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్ అండ్ న్యూమరికల్ సిరీస్, నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, సిలోజిజం అండ్ వెన్ డయాగ్రామ్స్, డైరెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ సఫిషియన్సీ అండ్ అనలిటికల్ రీజనింగ్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్. ఈ విధంగా అర్థమెటిక్ రీజనింగ్స్ మీకు 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, బోర్డ్ మ్యాథ్స్ బేసిక్ సింపుల్ క్వశ్చన్స్ నేర్చుకోండి, రిమైనింగ్ ఆటోమేటిక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. రీజనింగ్ కూడా మీకు దీనికి మీరు కరెక్ట్గా ఒక 10 డేస్ కూర్చుంటే రీజనింగ్ మొత్తం కవర్ అవుతుంది. ప్రాపర్గా డైలీ ఒక 4 అవర్స్ కూర్చోండి, రీజనింగ్ మొత్తం కవర్ అయిపోతుంది. మీరు ఈ ఒక్క రీజనింగ్ ప్రిపేర్ అవుతే ఏ పోటీ పరీక్ష అయినా సరే ఇదే టాపిక్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ గ్రేడ్ 3లోనే టెక్నీషియన్ అయితే ఉందో దానికి సంబంధించి చూసినట్లయితే జనరల్ సైన్స్కి 40 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. దీనికి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్స్లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటే ఇందులో 40 క్వశ్చన్స్ దీని నుంచే రావడం జరిగింది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ సెకండ్ ప్రియారిటీ దీనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీజనింగ్ కూడా సెకండ్ ప్రియారిటీ 25 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. సో మీరు జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ప్రిపేర్ అయితే మీకు ఇక్కడ 90 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ వీటిలో చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది లాస్ట్ ప్రియారిటీగా మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇక జనరల్ సైన్స్లో టాప్ ప్రియారిటీ టాపిక్స్ ఏంటి అంటే ఫిజిక్స్లో మోషన్, ఫోర్స్, వర్క్ అండ్ పవర్, ఎనర్జీ, హీట్, టెంపరేచర్, సౌండ్ అండ్ లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, బేసిక్ సర్క్యూట్స్, కెమిస్ట్రీలో రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, మెటల్స్ అండ్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ బయాలజీలో లైఫ్ ప్రాసెస్ అండ్ హ్యూమన్ బాడీ మీద మీకు టాపిక్స్ రావడం జరిగింది. ఈ టాపిక్స్ నుంచే ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరిగింది. ఓవరాల్గా 40 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి రావడం జరిగింది. ఇందులో నెంబర్ సిస్టమ్, బోర్డ్ మ్యాథ్స్, పర్సంటేజ్, రేషియో, ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎల్సిఎం, అదేవిధంగా హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్, మెన్సురేషన్, ఆల్జిబ్రా, నెక్స్ట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ నుంచి మీకు ప్యూర్ మ్యాథ్స్ బేస్ చేసుకొని మీకు 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్, సిలోజిజం అండ్ వెన్ డయాగ్రామ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ కన్క్లూజన్స్. ఇవి విధంగా మీకు ప్యూర్ రీజనింగ్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ జనరల్ సైన్స్ చదువుతూనే అర్థమెటిక్, రీజనింగ్ కూడా చదవండి. దీంతోపాటు మీరు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ చదవండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి బుక్స్ లిస్ట్ కూడా వీడియో చేయడం జరిగింది, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం కూడా. కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆర్ఆర్బి ఈ టెక్నీషియన్ 1, 2 గ్రేడ్ 1 and 3 సంబంధించి. ఇక గ్రేడ్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ఈ టాపిక్స్ తప్పకుండా చేయాలి. మీరు వీటిని ఏ మాత్రం స్కిప్ చేయొద్దు. తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ అవ్వండి, ఇందులో ప్రో అవ్వండి కావాల్సి వస్తే. ఎందుకంటే ఇవి ప్రిపేర్ అయితే మీరు ఈ రైల్వే ఎగ్జామ్సే కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా రాయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హై ప్రియారిటీ దేనికి ఇస్తారంటే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, మెన్సురేషన్, ఆల్జిబ్రా అండ్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఈ టాపిక్స్ నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్
ఇంకా ఏజ్ ప్రాబ్లమ్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టర్న్స్ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, బోర్డ్ మ్యాథ్స్ ఇవి కూడా మీరు కవర్ చేయండి. దీంతోపాటు స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ మీరు అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ మీరు జియోమెట్రీ ప్రిపేర్ అవ్వండి, తర్వాత స్పీడ్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీరు ఫార్ములాస్ రివైజ్ చేయండి. దీంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఫర్ అర్థమెటిక్ రీజనింగ్, ఫర్ ఎనీ సబ్జెక్ట్, కంప్యూటర్స్ అవ్వచ్చు, జనరల్ సైన్స్, ఇంజనీర్, దేనికైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అప్పుడు మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు, ఎంత టైంలో మీరు ఎక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకు ఒక ఎవాల్యుయేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ ప్రియారిటీ. ఇందాక మనం మ్యాథ్స్ చూసుకున్నాము, ఇప్పుడు జనరల్ సైన్స్ ప్రియారిటీలో ఫిజిక్స్లో మోషన్ అండ్ ఫోర్స్, వర్క్, పవర్, ఎనర్జీ, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, హీట్ అండ్ టెంపరేచర్, సౌండ్ అండ్ లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, బేసిక్ సర్క్యూట్స్ ఇవి ఫిజిక్స్లో చూసుకోవాలి. నెక్స్ట్ కెమిస్ట్రీలో మ్యాటర్ అంటే పదార్థము, ఓకే. నెక్స్ట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పరమాణువులు, రేణువుల గురించి, కెమికల్ రియాక్షన్స్ రసాయనిక చర్యల గురించి, యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ ఆమ్లాలు, క్షారాల గురించి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్, కార్బన్ కాంపౌండ్స్ గురించి మీకు రావడం జరుగుతుంది. ఇవి హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న టాపిక్స్. ఇవి చూడండి, ఇవి అన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్, ఇవన్నీ 10వ తరగతి లెవెల్ మీద మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బయాలజీలో హ్యూమన్ బాడీ చదవండి, న్యూట్రిషన్ అండ్ లైఫ్ ప్రాసెసెస్, రెస్పిరేషన్ అండ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్ అండ్ రీప్రొడక్షన్, డిసీజెస్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఇవి మీరు హై ప్రియారిటీ ఇవ్వాల్సిన టాపిక్స్ జనరల్ సైన్స్లో. ఇక ఫైనల్గా మీరు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ గ్రేడ్ 1 సిగ్నల్కి బేసిక్ సైన్స్ అండ్ కంప్యూటర్స్ ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 5 ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్లో మీరైతే ప్రియారిటీ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక గ్రేడ్ 3 ఏదైతుందో దీనికి జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ ప్రియారిటీ ఇచ్చుకోండి. నేను గతంలో ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది, ఈ విధంగా మీరు చేసుకోండి. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే గ్రేడ్ 1 వాళ్ళు ఎవరైతే గ్రేడ్ 1లో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ మీకు ఎందుకంటే బేసిక్ అండ్ కోర్ మీద మీకు ఐడియా ఉంటే కనుక మీకు ఫోకస్ చేస్తే మీకు మంచి స్కోర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా గ్రేడ్ 3 వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అర్థమెటిక్స్, సిరీస్, కోడింగ్, సిలాజిజం వీటి మీద ఫోకస్ చేయండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూషన్ చదివితే కనుక మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందులోనూ ఇది కేవలం అందరికి ఒకలాగా ఉండదండి. ఇది మీకు ఎందుకంటే షిఫ్ట్లు వైజ్గా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే రకరకాల షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, డేట్స్ ఒక 1 వీక్ 1 మంత్ కూడా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కాబట్టి మారవచ్చు. కానీ ఓవరాల్గా హై ప్రియారిటీ, హై ఏదైతే స్కోర్ వస్తుందో నేను ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ప్రియారిటీ ఇచ్చుకుంటూ మీకు మంచి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు తప్పనిసరిగా సాల్వ్ చేయండి. దీంతోపాటు టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ మీరు సాల్వ్ చేయండి. మీరు ఎంతైతే సాల్వ్ చేస్తారో అంత ఎక్యురసీ పెరుగుతుంది, అంత తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలను సమాధానాలు పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ని ఇందులో మీకు ఏదైతే ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయో దానికి మీరు ఒక ప్రాపర్ ప్లాన్తో ఈ విధంగా ప్రియారిటీ ఇచ్చుకుంటూ ప్రిపేర్ అయితే మీరు మంచి స్కోర్ చేసుకోవడానికి, మీ విజయానికి మీరు దగ్గర అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను రెస్పాండ్ అవుతాను. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.